శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. మాచిరాజు ప్రవచనాలు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. భగవంతుడి సంపూర్ణమైన అనుగ్రహాన్ని సిద్ధింపజేసుకోవటానికి స్తోత్ర పారాయణలు విశేషంగా సహకరిస్తాయి. ఒక్కొక్క స్తోత్రం చదువుకుంటే ఒక్కొక్క రకమైన ప్రయోజనం చేకూరుతుంది. అయితే ఎప్పుడైనా సరే ఏ స్తోత్రం చదువుకుంటున్నా ఆ స్తోత్రంలో ఉన్న అర్థం తెలుసుకుంటూ ఆ స్తోత్రాన్ని చదివితే సంపూర్ణంగా స్తోత్ర ఫలితం లభిస్తుంది. అందులోనూ భగవంతుడికి సంబంధించిన ఏ పూజ చేసినా సరే ఆ పూజ దగ్గర ఒక స్తోత్రం చదువుకుంటే ఆ భగవంతుడి అనుగ్రహం తొందరగా కలుగుతుంది. శివ పూజ చేసేవాళ్ళు ఎవరైనా సరే తెలిసి కానీ తెలియక కానీ ఈ జన్మలో కానీ పూర్వజన్మలో కానీ ఎప్పుడైనా సరే ఎలాంటి తప్పులు చేసినా ఎలాంటి పాపాలు చేసినా ఆ పాపాలు తప్పుల వల్ల వచ్చే బాధలన్నీ పోగొట్టుకోవటానికి శివ అపరాధ క్షమాపణ స్తోత్రం అనే స్తోత్రం అద్భుతంగా సహకరిస్తుంది. అంటే ప్రతి మనిషి జీవితంలో ఎన్నో తప్పులు చేస్తాడు, తెలిసి చేస్తాడు, తెలియక చేస్తాడు. పూర్వజన్మలో తప్పులు చేస్తాడు, ఈ జన్మలో తప్పులు చేస్తాడు. అన్ని తప్పులు సంపూర్ణంగా పోగొట్టే శక్తి ఈ శివ అపరాధ క్షమాపణ స్తోత్రానికి ఉంది. ఇది జగద్గురువులైన ఆదిశంకరాచార్యుల వారు రచించారు. అందుకే శివ పూజ చేసేవాళ్ళు ఎవరైనా సరే శివ పూజ ఎప్పుడు చేస్తున్నా శివ అపరాధ క్షమాపణ స్తోత్రాన్ని శివుడి దగ్గర చెప్పుకోండి. మీరు చేసినటువంటి తప్పులు అపరాధాలు అన్నీ శివుడు క్షమించేస్తాడు. మీకు సంపూర్ణంగా శివానుగ్రహం కలుగుతుంది. ఈ శివ అపరాధ క్షమాపణ స్తోత్రంలో జగద్గురువులైన ఆదిశంకరాచార్యుల వారు ఏం కీర్తించారంటే ప్రతి మనిషి కూడా జీవితంలో ఒక్కొక్క సమయంలో ఎలా తప్పులు చేస్తాడో ఈ స్తోత్రంలో శంకరాచార్యుల వారు వివరించారు. తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి ప్రతి మనిషి తప్పులు చేస్తూనే ఉంటాడు. తల్లి గర్భంలో ఉన్నప్పుడు బాధలు పడతాడు, బాల్యంలో బాధలు పడతాడు, యవ్వనంలో బాధలు పడతాడు, వృద్ధాప్యంలో బాధలు పడతాడు. జీవితంలో మానవుడు ఎప్పుడూ బాధలు పడుతూనే ఉంటాడు. ఒక్కొక్క దశలో మానవుడు ఏ విధంగా బాధలు పడతాడో, మానవుడు ఎలాంటి తప్పులు చేయటం వల్ల ఈ బాధలు పడుతున్నాడో, ఆ తప్పుల నుంచి బయటపడాలంటే శివుణ్ణి ఎలా ప్రార్థించాలో శంకరాచార్యుల వారు ఈ శివ అపరాధ స్తోత్రంలో చాలా అద్భుతంగా వివరించారు. మన జీవితం తరింపబడేటటువంటి స్థుతి శివ అపరాధ క్షమాపణ స్తోత్రం. ఈ శివ అపరాధ క్షమాపణ స్తోత్రంలో మొట్టమొదటి శ్లోకంలో జగద్గురువులైనటువంటి ఆదిశంకరాచార్యుల వారు ఏం చెప్పారంటే, ఆదౌ కర్మ ప్రసంగాత్ కలయతి కలుషం మాతృకుక్షౌ స్థితం మాం విన్మూత్రామేధ్యమచ్చే క్వధయతి నితరం జఠరో జాతవేద యజ్జద్వై తత్ర దుఃఖం వ్యధయతి నితరం శక్యతే కేన వక్తుం క్షంతవ్యో మే అపరాధ శివ శివ శివభోహో శ్రీ మహాదేవ శంభో అంటూ మొట్టమొదటి శ్లోకంలో వివరించారు. ఈ మొట్టమొదటి శ్లోకంలో శంకరాచార్యుల వారు ఏం చెప్తున్నారంటే తల్లి గర్భంలో ఉన్న శిశువు శివుణ్ణి ఎలా ప్రార్థిస్తుందో ఈ శ్లోకంలో చెప్తున్నారు. తల్లి గర్భంలో ఉన్న శిశువు శివుణ్ణి ఎలా ప్రార్థిస్తుందంటే, ఆదౌ కర్మ ప్రసంగాత్ కలయతి కలుషం మాతృకుక్షౌ స్థితం మాం. పరమేశ్వర, నేను పూర్వజన్మలో ఎన్నో తప్పులు చేశా, ఎన్నో పాపాలు చేశా, ఎన్నో ఘోరాలు చేశానయ్యా. అందుకే నేను ఈ విధంగా తల్లి గర్భంలోకి ప్రవేశించాను. పూర్వజన్మ కర్మ ఫలితాల వల్ల ఆదౌ కర్మ ప్రసంగాత్ కలయతి కలుషం మాతృకుక్షౌ స్థితం మాం. తల్లి గర్భంలోకి ప్రవేశించాను. ఇక్కడ ఎలా ఉందంటే పరమేశ్వర, విన్మూత్రామేచ్చ మధ్యే క్వధయతి నితరం జఠరో జాతవేద. తల్లి గర్భంలో ఎలా ఉంటుందంటే విపరీతమైన చీకటి ఉంటుంది, మలమూత్రభరితమై ఉంటుంది. తల్లి గర్భంలో విపరీతమైనటువంటి ఒరిపిళ్ళు ఉంటాయి. ఆ చీకటిలో, ఆ మలమూత్రాల మధ్య, ఆ ఒరిపిడిలో తల్లి గర్భంలో శిశువు నానా బాధలు పడుతూ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాడు. విన్మూత్రామేచ్చ మధ్యే క్వధయతి నితరం జఠరో జాతవేద. అలాగే శిశువుకు జన్మ ఇచ్చేటప్పుడు కూడా ప్రాజోపత్యం అనేటటువంటి ఒక వాయువు పీడనం ఉంటుంది. ఆ వాయువు పీడనము తల్లి గర్భంలో ఉన్న శిశువు భరించలేదు. పరమేశ్వర, తల్లి గర్భంలో ఇంత బాధలు నేను పడుతున్నానయ్యా. యజ్జద్వై తత్ర దుఃఖం వ్యధయతి నితరం శక్యతే కేన వక్తుం. తల్లి గర్భంలో ఈ చీకటిలో ఎన్ని బాధలు పడుతున్నానే, ఆ బాధలు భరించటం నా వల్ల కావట్లేదు పరమేశ్వర అని తల్లి గర్భంలో ఉన్న శిశువు పరమశివుడి గురించి ప్రార్థిస్తుంది. దానికి కారణం ఏంటంటే, పరమేశ్వర,
పూర్వజన్మలో నీ నామస్మరణ చెయ్యలేదు, నీ పూజ చెయ్యలేదు, నీ అభిషేకం చేయలేదు, నీ నామస్మరణ చేయలేదు, అనేక రకాలైన తప్పులు చేశాను, బాధలు ఇందుకే పడుతున్నానయ్యా, ఆ తప్పులన్నీ కూడా క్షమించయ్యా. క్షంతవ్యో మే అపరాధ శివ శివ శివబోహ శ్రీ మహాదేవ శంభో, నేను చేసిన ఆ తప్పులన్నీ క్షమించు స్వామి, మళ్ళీ ఇలాంటి స్థితి నాకు రాకుండా నన్ను అనుగ్రహించు అని తల్లి గర్భంలో ఉన్న శిశువు పరమశివుణ్ణి ప్రార్థిస్తుందని ఈ శివ అపరాధ క్షమాపణ స్తోత్రంలో మొట్టమొదటి శ్లోకంలో శంకరాచార్యుల వారు వివరిస్తున్నారు. అంటే శంకరుల వారు ఇక్కడ మనందరి తరపున తల్లి గర్భంలో ఒక శిశువు పడేటటువంటి బాధను వివరిస్తున్నారు. అందుకే మనం అనేక రకాలైనటువంటి కర్మలు చేసినప్పుడు శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత మళ్ళీ తల్లి గర్భంలోకి ప్రవేశించాలి. తల్లి గర్భంలో ఉండేటటువంటి అన్ని రకాలైన బాధలను అనుభవించాల్సిందే. తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఆహారం పడుతుంది, పడదు, దానివల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. ఎప్పుడు ఆ చీకటిలో ఉండి విపరీతమైనటువంటి బాధలో తల్లి గర్భంలో శిశువు అల్లాడిపోతూ ఉంటుంది. వీటన్నిటికీ కారణం పూర్వజన్మలో శివపూజ చెయ్యకపోవటమేనని చెప్పి తల్లి గర్భంలో ఉన్న శిశువు ఏ విధంగా బాధపడుతుందో మనందరి తరపున శంకరాచార్యుల వారు చెబుతూ, అందుకే శివనామ స్మరణ చేయాలి, శివపూజ చేయాలి, శివాభిషేకం చేయాలి, పాపకర్మలు చెయ్యకూడదు, చేసినటువంటి పాపకర్మలకు క్షమించమని ప్రాధేయపడుతూ ఈ మొట్టమొదటి శ్లోకంలో వివరించారు. ఆ తర్వాత జగద్గురువులైనటువంటి ఆదిశంకరాచార్యుల వారు శివ అపరాధ క్షమాపణ స్తోత్రంలో 2వ శ్లోకంలో తల్లి గర్భంలో నుంచి శిశువు బయటికొచ్చాక బాల్యంలో పసిపిల్లవాడిగా ఉన్నప్పుడు ఎలాంటి బాధలు పడుతుందో మనందరి తరపున వివరించారు. అంటే మాటలు రాని పరిస్థితుల్లో ఒక శిశువు బాధలు ఎలా ఉంటాయి, మాటలు రాని పరిస్థితుల్లో ఆ శిశువు పరమశివుణ్ణి ఏ విధంగా ప్రార్థిస్తుందో 2వ శ్లోకంలో చెప్తున్నారు. ఆ 2వ శ్లోకం ఏంటంటే, బాల్యే దుఃఖాతిరేకో మలలులిత వపుః స్తన్యపానే పిపాస నోశక్తశ్చేంద్రియేభ్యో విగత భవగుణజనిత జంతవో మాం తుదంతి నానారోగాది దుఃఖాదృదన పరవశః శంకరం న స్మరామి క్షంతవ్యో మే అపరాధ శివ శివ శివబోహో శ్రీ మహాదేవ శంభో అంటూ కీర్తిస్తున్నారు. మరి ఈ శ్లోకంలో ఉన్న అంతరార్థం ఏంటి? బాల్యంలో ఒక శిశువుకి ఎలాంటి బాధలు ఉంటాయి, బాల్యంలో ఉండే ఆ బాధలు పోవటానికి పరమశివుణ్ణి ఆ శిశువు ఏ విధంగా ప్రార్థించిందో మరొక కార్యక్రమంలో తెలుసుకుందాం. ఎప్పటికప్పుడు అద్భుతమైనటువంటి స్తోత్రాలు, ఆ స్తోత్రాలలో ఉన్నటువంటి అంతరార్థం, విశ్లేషణ, వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే మా మాచిరాజు ప్రవచనాలు యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.